ఆది కాండంలోని యోసేపు గురించి 37వ అధ్యాయంలో రాసుంటుంది. యోసేపు యొక్క ఇంట్రడక్షన్ అంటాం, యోసేపు యొక్క పరిచయం 37వ అధ్యాయంలో రాసుంటుంది. 38వ అధ్యాయంలోని యోసేపు గురించి ఏమీ రాయకుండా 39వ అధ్యాయంలో నుంచి మళ్ళీ యోసేపు గురించి చెప్పబడి ఉంటుంది. ఈ 38వ అధ్యాయం మటుకు అలా దేవుడు వదిలేశాడు. కంటిన్యూషను. ఒకవేళ యోసేపు యొక్క జీవితం 37వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డ ఆ ప్రస్తావన, 39వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డ ప్రస్తావన అలాగే కొనసాగించవచ్చు. కానీ దేవుడు ఎందుకో మధ్యలో ఒక అధ్యాయం తీసుకొచ్చి పెట్టాడు. అదే 38వ అధ్యాయం. కొన్నిసార్లు ఆది కాండం చదివినప్పుడు నేను అనుకుంటాను 38వ అధ్యాయం లేకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. అలాగే ఆది కాండం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు బైబిల్లోని లోతు తన కుమార్తెలతో లేదా తన కుమార్తెలు లోతుతో కలిసి పిల్లలను కనడం అనేది అది కూడా లేకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. లేకుండా ఉంటే బాగుంటుంది అనిపించడం మంచిదే, కానీ అది ప్రభు చిత్తమై ఉన్నప్పుడు మనం ఎవరు? ఏమండి, పలానా అధ్యాయం పలానా సంఘటనలు మాత్రమే బైబిల్లో ఉండాలి, పలానా సంఘటనలు బైబిల్లో ఉండకూడదు అని నిర్ణయించేది ఎవరు? మీరా, నేనా? మనం కాదు. ఎవరు? దేవుడు. దేవుడు ఎందుకు పెట్టాడో మరి ఆ విషయాలు, దేనికి పెట్టాడో ఆ విషయాలు అవి చదవడానికి బాగో, వినడానికి బాగో, చేయడానికి కూడా బాగో. అసలు ఇలాంటి ఈ విషయాలు ప్రస్తావించుకోవడానికి కూడా బాగో. అలాంటి విషయాల్ని దేవుడు తన గ్రంథంలోని ఆయా సందర్భాలలో రాసి ఉంచాడు. కానీ దేవుడు రాసి ఉంచాడంటే దాన్ని ఖచ్చితంగా మనం చదవడానికే, దాంట్లో అర్థం చేసుకోవడానికే, అవి మన ఆధ్యాత్మిక జీవితానికి తగినవిగా మార్చుకోవడానికే. ఈ మాటలు మీ మనసులో ఉంచుకోండి. రండి ఇప్పుడు 38వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మొదటి వచనంలోని ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్యామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కానానీయుని కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు ఆలోచన చూడండి, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేసెను. ఇప్పుడు 3 వచనాల్లో మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? యూదాకి ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది. యూదాకు పిల్లలు పుట్టారు. ఎంతమంది? 3 పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లలు కూడా ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? పెళ్ళి కూడా చేసాడు, అయిపోయింది. ఇప్పుడు పెద్ద కుమారునికి జ్యేష్ఠ కుమారునికి వివాహం చేశాడు, పెళ్లి చేశాడు. ఎవరితోని? తామరతో. ఇప్పుడు ఇలాగంటాను, పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి భర్త ఎలాంటి భార్య కావాలని కోరుకుంటారు? ఏమా? పచ్చి తాగుబోతు కూడా నాకు మంచి భార్య వస్తే బాగుంటుంది అనుకుంటాడా? అదేంటో మరి. అన్ని దొంగతనాలు చేస్తాడు, అన్ని దొంగ పనులే, కానీ ఏమని కోరుకుంటాడు? సార్ మంచి అమ్మాయిని చూడండి సార్ అంటాడు. వాడు చేసే అన్ని దొంగ పనులే, కానీ వాడికి ఏ అమ్మాయి కావాలంట? మంచి అమ్మాయి కావాలంట. మంచి అమ్మాయి అంటే అర్థం ఏంటి? దొంగ పనులు చేయకుండా ఉండాలన్నా, దొంగ పనులు చేయాలన్నా, ఏమో మరి వాడి భాష. సరే, అది మగవాళ్ళు పక్కన పెట్టండి. ఆడవాళ్ళు ఇంట్లో అన్నం వండడం చేత కాదు, కూర వండడం చేత కాదు, ఏం చేత కాదు. భర్త మటుకు మంచి భర్త వచ్చేయాలా, ₹1,00,000 జీతం ఉన్నోడు వచ్చేయాలా. ఎందుకు? రోజు ఉదయం లేచి హోటల్ తినాలి. ఇంకా ఇంట్లో ఏం చేయరు వీళ్ళు. ఇంకొంటారు వాళ్ళు ఇంటి లోపల వాళ్ళ అమ్మాయి తట్టుకోలేదు ఆ అమ్మాయి నోటికి. ఆయన నువ్వు నోరు మూసుకోమ్మ తల్లి, నువ్వా దండం పెడతాను ఆఫ్ చేయి ఇంకా మాటలో అంటది వాళ్ళ అమ్మ. ఈవిడికి మటుకు ఎలాంటి వాడు రావాలంట? తల దించుకోవాలంట, అంతే. ఇంకా తల ఎత్తకూడదు. అమాయకుడు, నోట్లో నాలుక లేనోడు. అబ్బా ఏం కోరుకుంటారండి?
నువ్వు ఇంట్లో గయ్యాలివి, మీ అమ్మే నిన్ను భరించలేదు, అలాంటిది నీకు మటుకు ఎలాంటి భర్త కావాలా? అసలు మనకే ఇన్ని డ్రీమ్స్, ఇన్ని కళలు. ఒక పెళ్లి కాలంలో ఎవరైనా ఉంటే ఒకరు ఇలా కోరుకుంటున్నారేమో నాకు తెలియదు. మీరు ఏంటో అన్న సంగతి మీరు మర్చిపోయి, మీకు తగిన వ్యక్తులు కాకపోయినా నాకు ఇలాగుండాలి, నాకు అలాగుండాలి అని పెళ్ళి కాకముందు కోరుకున్నారు, బాగానే ఉంది. పెళ్ళి అయిన తర్వాత కరెక్ట్గా ముళ్ళ పొదలు లాంటి వాడు దొరికాడు. ఏం చేస్తారు? మూడో రోజు పెట్టి బేడ చదువుకొని అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, మమ్మీ రాంగ్ సెలక్షను, నేను కాపురం ఉండలేను, నేను ఆ ఇంట్లో ఉండలేను అంటే వాళ్ళ అమ్మ అంటది, వచ్చేయి నువ్వు, నేను చూసుకుంటానే, మీ అల్లుడితో మాట్లాడతానులే. అత్తయ్య గారు, అమ్మగారు. పెళ్ళి అయిన తర్వాత ఒకవేళ ఇలాంటి భర్త ఉంటే ఆ భర్త కళ్ళ ముందు కాపురం చేయటం, ఆ భర్తతో జీవించడం అనేది కొంత సవాల్తో కూడిన విషయమే. ఇప్పుడు ఈ అమ్మాయికి యోధ తన కోడలుగా తీసుకున్నాడు. అయితే కోడలుగా చేపడ్డ ఈమెకి ప్రారంభంలోనే ఒక ఆటుపోటు ఎదురైంది. ఏమి ఆటుపోటు ఎదురైందంటే చూడండి, ఆ వచనంలో 7వ వచనంలో రాస్తుంది. 7వ వచనంలో ఏమని రాస్తుందంటే, యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని, వా ఎలాంటి వాడు అంటే వీడు చెప్పాలా? ఎవరి దృష్టికి చెడ్డవాడంట? ఆయన దృష్టికే చెడ్డోడైతే ఇంకెలా ఉంటాడు చూడండి. మరి ఈ అమ్మాయి తామరం, ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది. ఏమైంది? ఈడు సిగరెట్లు తాగుతాడు, ఈడు బీడీలు తాగుతాడు, ఈడు గుట్కాలు పానపరాకలు వేస్తాడు. అంతకుముందు కవర్ చేసేవాడు, ఇప్పుడు కవర్ లేకుండా ఓపెన్గా చేస్తున్నాడు. పెళ్ళికి ముందు బాగా కవర్ చేస్తారు, ప్రేమించుకునే వాళ్ళని బాగా చూడాలి. పెళ్ళి అయిన తర్వాత అర్థమవుతుంది, అప్పుడు నన్ను ఇంత ప్రేమించావు అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది బాగా. అప్పుడు ప్రేమ కవర్ చేసుకొని చూపించేవాడు, ఇప్పుడు కవర్ తీసేసి చూపిస్తున్నాడు. అప్పుడు సెల్ ఫోన్ కావాలి నీకు, కొనిస్తాను. సెల్ ఫోన్ లేదా నీకు, తీసిస్తాను. ఇప్పుడు ఒక చీర తీసివ్వండి, నీ ముఖానికి చీర. అంతకుముందేమో ఈరోజు సాయంత్రం బీచ్కి వెళ్దామా, పార్క్కి వెళ్దామా అని. పెళ్ళైన తర్వాత ఏమండి వాళ్ళు బీచ్కి వెళ్ళొద్దు. బీచా? ఇంట్లో పని ఎవడు చేస్తాడు? నువ్వు ఎందుకున్నావు అసలు? కొన్నిసార్లు ఎలాగుంటుందంటే, పెళ్ళి కాక మునుపు వాళ్ళు చూపించే ప్రేమ, ఆ ప్రేమలో పడిపోయి ఏదో వాళ్ళు పెట్టే ఆ టిఫిన్లు లేకపోతే తీసుకెళ్ళి అక్కడికి ఇక్కడికి తిప్పేది ఎంత బాగా చూసేమనుకుంటారంటే, ఇంకా నా జీవితం అద్భుతమే, నా బతుకు బాగుంటుంది, నా జీవితాన్ని ఇంకా ఎవరు పట్టించుకోకపోయినా పర్లేదు, అంత ఇతనే అని అన్నట్టుగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అర్థమవుతుంది, అయ్యో గోతులోకి వచ్చి పడ్డానే అని. నిజంగా ఈమె గురించి రాస్తుంది, స్త్రీ గురించి రాస్తుంది, యెహోవా దృష్టికి అతడు చెడ్డవాడై ఉన్నందున. చెడ్డవాడు అనే ఆ మాట దగ్గర మనం ఏమని వ్యాఖ్యానం చేయొచ్చు, ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు? చెడ్డవాడు అనే మాట దగ్గర బైబిల్లో కొంతమందిని మీకు చూపిస్తాను నేను. వారి యొక్క జీవితాలలో ఉన్న ఆ గుణాలే ఒకవేళ ఇతనిలో కూడా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఉండొచ్చు కూడా. చూడండి, బైబిల్ గ్రంథంలోని 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఆమె ఎలాంటిది? సుబుద్ధి, సౌందర్యం కలిగింది. ఈడు ఎలా ఉంటాడు? మోటువాడు, దుర్మార్గుడు. ఇక్కడ దుర్మార్గుడు, మోటువాడు అనే ఈ పదాన్ని బైబిల్ ఎందుకు ప్రస్తావించింది? ఎందుకు బైబిల్ ఇలాగ ప్రస్తావించిందంటే, నేను ఇలా అంటాను, నాబాలు
ఈ అబీగయిలకి తగినవాడు కాదా? చెప్పండి, గట్టి చెప్పండి, ఆడవాళ్ళు చెప్పాలా? తగినవాడు కాదా? చెప్పండి. ఎవరు మిమ్మల్ని ఏం అనర్లేండి, పక్కన చూసుకుంటున్నారు కొంతమంది, ఏం చెప్తే ఏమవుతుందని. కొంతమంది భార్యలు కూడా కొన్నిసార్లు ఇలా అనుకుంటారు, ఇలాంటి భార్య వస్తే బాగుంటుంది అనుకుంటారు. సరే, ఇక్కడ మోటువాడు దుర్మార్గుడు అనే మాటకి నిర్వచనం మనం ఏం చెప్పొచ్చు అంటే ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ అధ్యాయం మనం చదివినప్పుడు ఈ నాబాలు గురించి, చెడు గురించి పెద్ద ప్రస్తావన ఏం లేదు, కానీ ఆయన హంతకుడు, దొంగ, లేకపోతే వ్యభిచారి, లేకపోతే ఇలాంటి పెద్ద మాటలు లేవు. కానీ ఆయన గురించి ప్రస్తావించబడ్డ ఒక మాట ఏంటంటే ఇలా రాస్తుంది, ఇలాగా చెప్పబడుతూ ఉంది. దావీదు దగ్గర నుంచి మనుషులు వచ్చినప్పుడు, ఆ మనుషులు ఆహారాన్ని కోరుకున్నప్పుడు, ఆహారాన్ని ఇవ్వమన్నప్పుడు, ఆహారాన్ని అడిగినప్పుడు ఈ యొక్క నాబాలు వాళ్ళతో ఏమని సమాధానం చెప్పాడంటే 11వ వచనంలో రాస్తుంది, లేకపోతే 10వ వచనంలో రాస్తుంది. నాబాలు, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఆగండి, దావీదు ఎవడు, యెషై కుమారుడు ఎవడు? అసలు ఎవడండి వాడు? ఎవరు దగ్గర నుంచి వచ్చారు వీళ్ళు? కొంతమంది పనోళ్ళు దావీదు దగ్గర నుంచి వచ్చారు. దేనికి వచ్చారు? అయ్యా, మా యజమానుడు దావీదు అరణ్యంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, మరి నీ గొర్రెలన్నీ ఆ కర్మేలు పర్వతం మీదకి వచ్చినప్పుడు నీ గొర్రెలన్నీ మా యజమానుడు దావీదు అక్కడ భద్రం చేస్తూ వచ్చేవాడు, తోడేలకి, ఆ సింహానికి, ఆ నక్కలకి, ఇలాంటి వాటికి వెళ్ళకుండా కాపాడుతూ వచ్చాడు. అలా కాపాడుతూ వచ్చిన మా యజమానుడు నీ దగ్గరికి పంపించాడు, అందరూ ఆకలితో ఉన్నారు, కొంత మాంసం పంపించమన్నాడు, కొంత భోజనం పంపించమన్నాడు. అంటే ఈ నాబాలు నేను ఇవ్వను అని చెప్పొచ్చు కదా, నేను పెట్టను అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఏం మాట్లాడుతున్నాడు? దావీదు ఎవడు? అసలు ఎవడోడు? యెషై కుమారుడు ఎవడోడు అసలు? అంటే ఇప్పుడు మనుషును లెక్క చేసే స్వభావం ఉందా, మనుషులు లెక్క చేయకుండా బతికే స్వభావం ఉందా? మీ ఇంట్లోని మిమ్మల్ని ఇలాగే మాట్లాడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మామూలుగా ఈ మాట అనకూడదు అంటున్నాను. ఎవరివే నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు ఎవడు పంపించాడు? భార్యను పట్టుకొని, భర్తను పట్టుకొని కొంతమంది భార్యలు కూడా ఎవడరా నువ్వు, ఎవడరా? నేను జాబ్ చేసుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నువ్వు తినేసి పడుండి అంతే. ఒక మాట మాట్లాడుకో. ఎవడు అసలు? నువ్వెవడు నాకు చెప్పడానికి? ఎవరిని? భర్తను పట్టుకొని నువ్వెవడు నాకు చెప్పడానికి? నేను చేస్తాను, వెళ్తాను, ఏంటి నీకు? బా, భార్య, భర్త, అమ్మా ఒక దండ తీసుకొని దండ వేస్తాను. ఒకవేళ మీ ఇంట్లోని, మీ కుటుంబంలోని ఇలాంటి మాటలు మాట్లాడే కుటుంబంలో ఎందుకులేండి, నువ్వు చదువుకుంటున్న కాలేజీలో, క్యాంపస్లో కూడా నీ రూమ్లో ఉన్నవాడు, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మాయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అసలు ఏ ఊరినిది నాకు చెప్తున్నావు? నువ్వు నా రూమ్లో ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా అని ఎవరైనా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే, అలా మాట్లాడుతున్న వాళ్ళ మధ్యలోని మీ యొక్క ప్రవర్తన శైలి, మీ వ్యవహార శైలి, మీ మాటల శైలి ఎలా ఉంటుంది? విసిగిపోతారు, వాడిని కొట్టాలనిపిస్తుంది, వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనిపిస్తుంది, వాడితో ఎలాగైనా గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది, వాడిని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు చదువుకుంటున్న స్థలంలో కానీ, మీరు ఉంటున్న కుటుంబంగా ఉంటున్న స్థలంలో కానీ ఇలాంటి వ్యక్తులు ఒకవేళ మీ మధ్యలో ఉంటే, వారి మధ్యలో బ్రతుకుతున్న మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఒకవేళ ఆ అమ్మాయి తామర కూడా తన భర్త యెహోవా దృష్టికి చెడ్డవాడంటే అతను కూడా ఒకవేళ ఇలాగే లెక్కలేనితనంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, నోటికొచ్చినట్టు ప్రవర్తిస్తున్నట్లయితే, అలా నోటికొచ్చినట్టు ప్రవర్తిస్తున్న భర్త దగ్గర, ఆ భార్య దగ్గర, ఆ తల్లిదండ్రుల దగ్గర, ఆ పిల్లల దగ్గర
కొంతమంది పిల్లలు కూడా చిన్నోళ్ళేం కాదు. నేను చాలాసార్లు చెప్తాను, ఎవడు కనమన్నాడు నన్ను, మరి ఆవిడ పర్మిషన్ అడిగి కనాలి, మరి ఏం చేస్తాం. కనేసారు వీళ్ళు, పొరపాటున కనేసారు. కనే ముందు పర్మిషన్ తీసుకుని కనవలసిందే. అమ్మా నేను కంటున్నావమ్మా, ఏంటి సంగతే, పుట్టినరోజుకి ఒక డ్రెస్ బట్టలు ఇవ్వలేరు, అసలు నన్ను ఎందుకు అన్నారు మీరు, నీకు పుట్టినరోజుకి డ్రెస్ ఇవ్వకపోతే కనకూడదా ఏంటి. అమ్మో పిల్లలు ఈరోజు మాటలు కోటలు దాటేస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు. కళ్ళ ముందు తల్ల, అత్త, మామ, అన్న, అక్క ఇవి ఏం కనబడతలేదు. వాళ్ళ నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తున్నారు. అలాంటి మాట్లాడుతున్న ఆ పిల్లల దగ్గర ఆ తల్లిదండ్రులు తట్టుకొని ఎలా బతుకుతారు? అలా మాట్లాడుతున్న ఆ భార్య దగ్గర ఆ భర్త ఎలా బతుకుతాడు? అలా మాట్లాడుతున్న ఆ భర్త దగ్గర భార్య ఎలా బతుకుతుంది? చాలా ఈజీ, చాలా సులువైన విషయం అనుకుంటున్నారు మీరు. ప్రతిరోజు గుండె తరుక్కుపోతూ ఉంటుంది, ప్రతిరోజు గుండె కుమిలిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏడవడానికి బాత్రూంలే స్థలాలుగా మార్చుకుంటారు వీళ్ళు. బయటికి ఏడిస్తే ఏమవుతుందని, బయటికి కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుందని బాత్రూంలోకి వెళ్ళిపోయి ట్యాప్ ఇప్పి ఏడుస్తా కూర్చుంటారు అందులోనే. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో కుటుంబాల్లో ఇది జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్న నీ విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో, అలాగే వాటిని ఎదుర్కొంటున్నావేమో, అలాగే వాటిని సహిస్తున్నావేమో, అలాగే వాటి మధ్యలో వెళ్తా ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నిజంగా ఆమె తన భర్త విషయంలోని అలాంటి దుష్టుడైన వాడు, అలాంటి మోటువాడైన వాడు, అలాంటి దుర్మార్గుడైన వాడు, ఇలాగా మాట్లాడే మాటలు కలిగిన వాడు తన కుటుంబంలో ఒకడుగా ఉన్నందుకు ఆ ఉన్న వ్యక్తిని బట్టి ప్రతిరోజు కూడా దిగులు పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఆమెను ఓదార్చే వాళ్ళు ఎవరు? ఆమెను బలపరిచే వాళ్ళు ఎవరు? ఆమె పక్కన నిలబడే వాళ్ళు ఎవరు? ఆమె గమనించండి, అదొక హృదయంలో గాయమే, బాధే. ఇలాంటి బాధకు గురైందే లేయా. లేయా కూడా తన ఇంట్లోని ప్రతిరోజు కూడా ఇలాగునే మాటలకి గురవుతూ వచ్చేది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే దేవుడు కృప చూపించాడు ఆ సమయాల్లో, వాళ్ళకి దేవుడు కనికరం చూపించాడు ఆ సమయాల్లో. ఎలా అంటాను, ఇలాంటి అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరో వచ్చి ఏదో మీకు ఆదరణ మాటలు కలిగిస్తారని ఎప్పుడు అనుకోవద్దు. మీ చేతిలో ఉన్న బైబిల్ని తెరిచి చదవడం ప్రారంభించండి, వాక్యాన్ని చదవడం ప్రారంభించండి, దేవునితో గడపడం ప్రారంభించండి, దేవుని దగ్గర కూర్చోవడం ప్రారంభించండి, దేవునితో మాట్లాడడం ప్రారంభించండి, దేవునికి చెప్పుకోవడం ప్రారంభించండి. దుష్టుడైన వాళ్ళు ఒకవేళ మీకు తగిన వాళ్ళైతే దేవుడు కొనసాగిస్తాడు, తగిన వాళ్ళు కాదనుకుంటే మటుకు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని తీసేస్తాడు. ఇక్కడ నాబాలుని ఈ విషయంలోని కొనసాగించాడా, తీసేసాడా? తీసాడా, తీయలేదా? యెహోవా నాబాలుని ఏం చేశాడంట? మొత్తెను. అంటే మనిషికి విలువ ఇవ్వలేని వాడు, మనిషి పట్ల మర్యాదగా ప్రవర్తించడం చేతకాని వాడు, మనిషి పట్ల ఎలాగా ఉండాలో ఎరగిన వాడు, ఆమెకు హృదయానికి క్షోభను కలిగించిన వాడు, కొంతకాలానికి దేవుడు అతన్ని ఇక్కడే కాదు, ఆదికాండంలోకి 38వ అధ్యాయంలో కూడా వస్తే అతను యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున దేవుడు అతన్ని ఏం చేశాడంట? చంపెను అని రాస్తుంది. అనగా ఈ మాట దగ్గర నేను ఎలా అనుకుంటున్నాను, కుటుంబంలో భర్త మూలంగా ఎన్నో ఇబ్బందులకు గురైపోయి, ఎన్నో బాధలకు గురైపోయి, ఎన్నో కష్టాలకు గురైపోయి తన జీవితం చితికిపోయిన జీవితంలాగా అలా పడిపోయి ఉంది. అలా పడిపోయిన చితికిపోయిన ఆ జీవితం అలా ఉంటే వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం, వారి సాంప్రదాయ ప్రకారం ఏం జరిగింది చూడండి. ఆదికాండం 38వ అధ్యాయంలోకి వస్తే వారి పద్ధతి ప్రకారం ఇప్పుడు పెద్ద కొడుకు చచ్చిపోయాడు కాబట్టి, పెద్ద కొడుకు మరణించాడు కాబట్టి, ఇప్పుడు ఆ మామ అయిన యూదా ఆమెకు రెండవ కుమారుణ్ణి, ఆ 38వ అధ్యాయంలోని రెండవ కుమారుని ఇచ్చి పెళ్లి చేశాడు. రెండో కుమారుని ఇచ్చి పెళ్లి చేస్తే రెండో కుమారుడు కూడా ఏమైపోయాడు? చచ్చిపోయాడు.
రెండో కుమారుడిచ్చి పెళ్లి చేసిన తర్వాత చచ్చిపోయిన తర్వాత బైబిల్ ఏం రాస్తుంది చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఇలా రాస్తుంది, ఇలా రాయబడి ఉంది. 11వ వచనం, అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నవలే చనిపోయినేమో అనుకొని నా కుమారుడైన శేల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పెను. ఇప్పుడు మామయ్య గారి మనసులోకి ఒకటి వచ్చింది. ఏమొచ్చిందంటే, నా పెద్ద కుమారుని ఇచ్చాను, వాడు చచ్చాడు. రెండో కుమారుని ఇచ్చాను, వాడు చచ్చాడు. మూడో కుమారుని కానీ పెళ్లి చేస్తే వాడు చేస్తాడేమో, అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం ముద్ర పడింది? జాతకరాలు. అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా? ఏ జాతకరాలు? నష్ట జాతకరాలు. ఓ పేరు విడేస్తారు మనోళ్ళు మన ఇంట్లో. నేను యేసు ప్రభువుని నమ్మనప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని కాబట్టి దానికి డబ్బులు కొరకు కొన్ని పనులు కూడా చేసేవాడిని. ఒకసారి మా నాన్నగారు రాజమండ్రి దగ్గర రంగంపేట అనే ఒక ఊరు ఉంది, పెద్దాపురానికి దగ్గర రంగంపేట. ఆ ఊరిలోని ఒక గవర్నమెంట్ స్కూలు స్లాబ్ వేస్తున్నారు. నాన్నగారి దగ్గర ఒక 40-50 మంది బేల్దారులు పనిచేసేవాళ్ళు. ఆ పెద్ద స్లాబ్, అది చాలా పెద్ద పొడుగ్గా, గవర్నమెంట్ స్కూల్ అంటే మనకు తెలిసిందే కదా, పొడుగ్గా ఉంటుంది. ఆ రోజు ఎందుకో మరి నా చేత కొబ్బరికి కొట్టించాడు ఆయన. రే కొబ్బరికి కొట్టరా అన్నాడు. కొబ్బరికి కొట్టాను. స్లాబ్ వేసారు, స్లాబ్ కూలిపోయింది. ఫస్ట్ టైం కొబ్బరికి కొట్టడం. అబ్బా ఏం గొప్పడరా నువ్వు. మా నాన్నగారి లైఫ్లో ఎప్పుడు స్లాబ్ కూడలే, ఫస్ట్ టైం అది. ఎన్నో బిల్డింగ్లు కట్టించాడు ఆయన, కాంట్రాక్ట్కి ఎన్నో బిల్డింగ్లు కట్టించాడు. ఫస్ట్ టైం నా మనసులో ముద్రపడింది, ఆయన మనసులో ముద్రపడింది. ఏంటంటే వీడి చేత ఏ పనులు స్టార్ట్ చేయించకూడదు. ఎవరు మనం? జాతకులం, గొప్ప జాతకం మనదే. ఏం చేస్తాం? నేను కూడా ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలన్నప్పుడు అదే గుర్తుకొచ్చి మనసులోని, అబ్బా మన జాతకం చాలా పెద్దదే, చాలా గొప్పదే, ఎందుకులే నేను వెనకాలకి వెళ్తాను, ఎదురు పంపిస్తాను ఎవరైనా. తర్వాత యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత, ఇంటర్మీడియట్లో నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను. డిగ్రీ చదువుతున్నప్పుడు దేవుని యొక్క పరిచర్యకి తీర్మానం తీసుకున్నాను. రాజమండ్రి నుంచి ఈ ప్రాంతానికి వచ్చేసాను. దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు, దేవుని సేవ చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు వచ్చాను. ముందుకు వచ్చినప్పుడు చాలా కొత్త ఇల్లులు, ప్రారంభోత్సవాలు, వివాహాలు జరిగించవలసిన పరిస్థితులు, ఇలాంటి ఎన్నో వస్తున్నప్పుడు నా మనసు లోపల ఒక ముద్ర ఉంది కదా, నష్టజాతకుడు నష్టజాతకుడు నష్టజాతకుడు. మా ఇంట్లో ఇంకొక పేరు కూడా ఉంది. నేను అన్నం ఉన్నప్పుడు ఫస్ట్ వెళ్ళిపోయి ఆకలేస్తుంటే అన్నం పెట్టుకుంటే మా అమ్మ వచ్చి, రే ఆగరా నువ్వు, ఆగు. ఏ అమ్మ అంటే, నువ్వు తింటే అన్నం అందరికి చాలదరా, ఆపేరా, నువ్వు ఆపేరా, నువ్వు అన్నం తింటే అందరికి చాలదు. అంత తినేస్తాను నేను, అంత నువ్వు తినేస్తావని కాదు. మొట్టమొదటిగా పెద్దవాడికి పెడితే, నేను పెద్దవాడిని మా ఇంట్లో, చిన్నోడు మా తమ్ముడు, ఇద్దరమే. మొట్టమొదటిగా పెద్దవాడికి అన్నం పెడితేనంట మిగిలిన వాళ్ళకి అన్నం సరిపోదంట. ఈ లాజిక్ ఎక్కడతో మరి, మీలో ఏమైనా విన్నారో లేదు నాకు తెలియదు. అన్నం పెట్టుకుంటావరా అనేది, రే ముందు మీ తమ్ముడికి లేకపోతే ఇంకోడికి పెట్టి ఇప్పుడు తినరా. ఎంత గొప్ప మర్యాద, నాకు ఎంత గొప్పగా చూసుకున్నారో. బాగానే చూసుకున్నారులేండి. అంటే చిన్న చిన్న విషయాలు వాడికి అలా ఉండిపోని. మీరు నమ్మండి, ఏ వ్యక్తినైతే ఈ విషయంలో అని ఉన్నారో, ఇప్పుడు ఎక్కడికైనా పెళ్ళికి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే, సార్ వచ్చి ప్రార్థన చేయండి సార్ అంటున్నారు ముందు. ఇప్పుడు ఏదైనా కొత్త ఇంటికి హౌస్ ఓపెనింగ్, గృహప్రవేశానికి వెళ్తే, సార్ ముందు మీరు కాలు పెట్టి రండి సార్ అంటున్నారు. ఎలాగా మార్పు వచ్చింది? మీరు నమ్మండి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ పని ప్రారంభిస్తున్నా ఆ పనిలో దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఇది ప్రభువుని బట్టి మనకు వచ్చింది, ప్రభు ద్వారా వచ్చింది. ఈ తామరు అనే ఈ స్త్రీ కూడా
తన భర్తను పోగొట్టుకుంది, తన మరిదిని పోగొట్టుకుంది, ఇంకొకరిని ఇవ్వటానికి కూడా మామ ఆలోచిస్తున్నాడు. ఈమె ఒకవేళ ఇస్తే ఇతను కూడా పోగొట్టుకుంటారేమో, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేసి ఆమెను ఏం చేశాడంటే అమ్మగారింటికి పంపించేసాడు. ఎంత కుమిలిపోయి ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. ఎంత బాధపడి ఉంటుందో ఆమె ఆలోచన చేయండి ఒకసారి. భర్త బతికినప్పుడు సరిగ్గా చూసుకోలేదు, చచ్చిన తర్వాత కూడా తనకే సరైన జీవితం లేదు. సరే, ఇప్పుడు ఎంతసేపటికి మామగారు ఈ మూడో అబ్బాయిని ఎందుకు ఆ ధర్మం, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాడు చచ్చిపోయాడు కాబట్టి మరిది ధర్మం అంటారు దీన్ని. అంటే ఆమెకి పిల్లలు పుట్టించే బాధ్యత మరిదిదే. ఆ పద్ధతి యూదులకు ఉంది, ఆ కల్చర్ వాళ్ళకు ఉంది. కనుక ఇప్పుడు ఈ కోడల గురించి ఈ మామగారు ఆలోచించడం మానేశాడు. ఈ పిల్లవాడు పెద్దోడయ్యాడు. ఆ వార్త ఆవిడ తెలిసింది. రే, నాకు ఇస్తానన్నాడు కదా, మొత్తం మీద తను నలిగిపోతుంది, తను బాధపడుతుంది, తన ఇంటి వారి మధ్యలో బతకాలంటే కష్టంగా ఉంది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా పంపించేస్తే అక్కడ బతకగలరా, ఉండగలరా? మీరు ఉండలేరు, బతకలేరు. సరే, ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, నా మామగారు ఈరోజు ఈ దారి గుండా వెళ్తున్నాడు అని తెలుసుకున్న ఆమె వేశ్య వేషం వేసుకుంది. వేశ్య వేషం వేసుకుంది. ఒక వేశ్యగా వచ్చి రోడ్డు మీద కూర్చుంది. మామగారు వచ్చాడు, చూశాడు, మాట్లాడుకున్నాడు. ఆమంది, నేను వస్తాను, అయితే నాకేంటి అంది. ఏం కావాలన్నాడు. మేక పిల్లలను ఇస్తానన్నాడు. ఆ రోజుల్లో మేక పిల్లలు ఖరీదని మేక పిల్లలు ఇస్తానన్నాడు. నాకు మేక పిల్లలు ఇప్పుడు వద్దు, నువ్వు మేక పిల్లలు తర్వాత ఇద్దు, కానీ ముందు నీ కర్ర, నీ దగ్గర ఉన్న దారం నాకు ఇవి ముందు అంది. సరే సరే తీసుకో, నేను మళ్ళీ మేక పిల్లలు పంపించిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేద్దు కానీ అని చెప్పి ఇచ్చేసి తను వెళ్ళాడు. అలాగా కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ కోడలు గర్భవతి అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ తెలిసింది, గర్భవతి అయింది. అదేంటిది, భర్త లేకుండా గర్భవతి ఎలాగైంది? అందరూ వచ్చి తిడుతున్నారు, అందరూ వచ్చి దూషిస్తున్నారు, అందరూ వచ్చి నిందిస్తున్నారు, అందరూ వచ్చి హేళన చేస్తున్నారు. నీ బతుకేం బతుకే, అసలు భర్తను చంపేసేవు, అందుకే మీ మామ నిన్ను తరిమేసాడు, ఇప్పుడు ఏం చేసావు నువ్వు, ఇంత నీచంగా బతికేవు. ఒక్కసారి ఊహించుకోండి, ఈ స్త్రీ తన యొక్క బతుకులో, తన యొక్క జీవితంలో ఎలాంటి అనుభవం కింద వచ్చిందో. అసలు నీ ముఖం మాకు చూపించకే, నువ్వు చెడ్డ పని చేసేవు, అసలు నీ బతుకేనా, నీ జీవితమేనా, అందుకే నీకు ఇలాగైపోతుందని చెప్పేసి ఆమెను ఎన్ని రకాలుగా, ఎన్ని మాటలతో ఆమె యొక్క హృదయాన్ని, ఆమె యొక్క మనసుని గాయపరుచుంటారు. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత ఆ మాటలకి తను తట్టుకొని అలాగే నిలబడింది. ఆ వార్త మామయ్య గారికి తెలిసింది, యూదాకు తెలిసింది. యూదా కోపం వచ్చేసి ఆమెను ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేయండి. ఇంత చెడ్డది, ఇంత చెడిపోయింది, ఇంత పాడైపోయింది, నా కుటుంబంలో ఉండడానికి వీలేదు అసలు అని చెప్పేసి మామయ్య గారు ఆమె రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి విపరీతమైన కోపంతో వచ్చేసాడు. ఏమ్మాయి, బుద్ధి ఉందా నీకు, అసలు మనిషివేనా, ఏంటి ఇలా చేసావు? జవాబు లేదు, ఆన్సర్ లేదు. అప్పుడు ఇదిగో మామయ్య గారు, ఈ గర్భం కారకుడు ఎవరో తెలుసా, ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలుసా, ఈ కర్ర, ఈ తాడు ఎవరివో అతనే. ఆ కర్ర, ఆ తాడు అవి చూడగానే అతను స్టన్ అయిపోయాడు. ఎవరు అయ్యగారు? ఆయనే. అప్పుడు ఒక మాట అంటాడు, ఒకసారి 22వ వచనం కానీ చదువుకుంటూ వెళ్దాం, మనకి ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్ళి, ఆమె నాకు కనపడలేదు, మరియు ఆ చోటికి మనుషులు ఇక్కడ వేశ్య ఒకతియు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా, మనలను అపహాసం చేసిదురేమో, ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనపడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేసెను,
అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలపడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో, ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరిదో దయచేసి గుర్తుపట్టమని చెప్పించాను. యూదా వాటిని గుర్తుపెట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చిందని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చును. అప్పుడు ఆమె, నీవెలా భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పేరేసు అని పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని తొగరులు గల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జేరాహు అని పేరు పెట్టబడెను. ఈ 38వ అధ్యాయము కేవలం దీని కొరకు మాత్రమే రాశాడు, అంతే. ఈ 38వ అధ్యాయంలో చూడండి, మామ దగ్గరికి ఎప్పుడైతే పంపించిందో, పంపించగానే మామగారు ఏం చెప్పారు? నువ్వు నాకంటే ఆయన నీతి ఏంటో ఇప్పుడు కనిపించింది. ఆమె నీతే ఇప్పుడు కనిపించింది, ఆమె మంచితనం ఇప్పుడు కనిపించిందే, ఆమె యొక్క భక్తి. ఒక మాట చెప్తాను, ఇక్కడ మనం ఉన్న స్థలంలో, మనం ఉన్న మనుషుల మధ్యలో ఒకవేళ మనల్ని అనేక రకాలుగా నిందించవచ్చు, అవమానపరచవచ్చు, హీనంగా చూడొచ్చు, కానీ మన పక్షంగా మన దేవుడు మన విషయమై తన కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. అదే మామగారు వచ్చి ఆమె నీతిమంతురాలని చెప్పారు. ఎలా అంటాను, ఈవిడ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు భర్త చెడ్డవాడి భర్తను పోగొట్టుకొని ఒక నిందను భరించి వేశ్యగా తాను, అంటే కేవలం దాని కొరకే వేశ్యగా ఉండి ఒక గర్భాన్ని ధరించి ఆ గర్భంలోని 2 పిల్లలకి జన్మ ఇచ్చింది. ఈ వృత్తాంతంలోని ఈ విషయంలోని ఆమె ఒక స్త్రీగా తన యొక్క జీవితంలో కోల్పోవలసిన అన్నిటిని కోల్పోయింది. మీరు గమనించండి ఈ మాట, కోల్పోవలసిన అన్నీ కోల్పోయింది. కానీ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మటుకు స్థానాన్ని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక లోకపరంగా మనం ఏం కోల్పోయినా పర్లేదు, కానీ యేసుక్రీస్తుతో పాటు ఉండగలిగే గొప్ప జీవితాన్ని మనకుంటే చాలు. ఇక్కడ ఆమెలాగా క్యారెక్టర్ కోల్పోమని చెప్పట్లేదు సుమా. మనం ఒకవేళ ఈ లోకంలోని డబ్బు కోల్పోతే కోల్పోదాం, ఆరోగ్యం కోల్పోతే కోల్పోదాం, ఒకవేళ ఆస్తులు కోల్పోతే కోల్పోదాం, ఉద్యోగం కోల్పోతే కోల్పోదాం, ఒకవేళ వివాహం విషయంలోని మనం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే మనకు దొరకాల, అప్పుడు వరకు నేను పెళ్లి చేసుకోను, ఆ విషయంలో ఒకవేళ నీకు వయసు దాటిపోవచ్చు, అలా దాటిపోతున్నప్పుడు కూడా నీ అవ్వవలసిన సమయంలో నీకు పెళ్లి కాలేదు, అయినప్పటికీ కూడా నువ్వు అలా నిలబడితేనే ఇలా అనుకుంటా, నేను ఒకరి లోకం నువ్వు కోల్పోయిన వాటి అన్నిటికంటే 100 రెట్లు దేవుడు మళ్ళీ నీకు అనుగ్రహిస్తాడు. చాలా సందర్భాల్లో లోకంలో కోల్పోతున్న వాటి గురించి ఆలోచించకండి, నాకు ప్రభువులో ఏం దొరుకుతుందనే దాని గురించి ఆలోచించండి. నాకు నా క్రీస్తులో, నా దేవునిలో నాకు ఏం దొరుకుతుంది, నేను ఏం సంపాదించుకుంటున్నాను, నేను ఏం పొందుకుంటున్నాను, దాని గురించి ఆలోచించేయండి. ఈ భూ సంబంధమైన జీవితంలోని, ఈ లోక సంబంధమైన జీవితంలోని బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇలాంటి ఎంతోమంది మన చుట్టుపక్కల మనతో పాటు ఉన్న ఈ జీవితాల్లోని ఒకవేళ ఎన్నో మనం పోగొట్టుకోవలసి వస్తే, కోల్పోవలసి వస్తే వాటి వైపు చూడవద్దు. నీకు ఈ లోకంలో ఉన్నవి వద్దు. ఏం కావాలి? నా ప్రభువుతో ఉండడం కావాలి, నా ప్రభువుని గురించిన జ్ఞానం కావాలి, నా ప్రభువుతో బతకడం కావాలి. ఎందుకో తెలుసా, నాకు ఒకవేళ ఈ లోకంలో ఉద్యోగం వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? రిటైర్మెంట్ ఎప్పుడు దాకా? 60 సంవత్సరాలు రిటైర్మెంట్ చేస్తారు. ఈ లోపు నేను చచ్చిపోతాను, ఉద్యోగం పోతుంది. కానీ నా ప్రభువుని సంపాదించుకుంటే యుగ యుగాలు ఆయనతో పాటు బ్రతకొచ్చు, దానికి అంతం లేదు. ఈ లోకంలో మనం సంపాదించుకునే ప్రతి దానికి ఒక అంతం ఉంది, ఒక ముగింపు ఉంది. కానీ ప్రభువు దగ్గర సంపాదించుకునే వాటికి అంతము ముగింపు అనేది లేవు. అందుకే యేసు ప్రభు అన్నాడు, భూమి మీద ధనము మీ కొరకు సమకూర్చుకోవద్దు, ఇక్కడ తుప్పు పడుతుంది, దొంగ కన్ను వేసి
పోతుంది, కానీ పరలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోండి. అక్కడ తుప్పు పట్టదు, అక్కడ ఎవడో దాన్ని కన్నం వేసి దొంగిలించడు. అక్కడ సంపాదించుకోండి. ఒకవేళ ఈమె కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి నా బతుకు ఇలాగైపోయిందేంటి, నా జీవితం ఇలాగైపోయిందేంటి, నా భవిష్యత్తు ఇలాగైపోయిందేంటి అని ఒక వేదనతో, ఒక దుఃఖంతో ఆమె ఆ కాలంలోని తన యొక్క జీవితం గురించి, ఒకవేళ ఇలాంటి జీవితం ఇంకోరు రాకూడదు, ఇంకోరికి ఉండకూడదు, ఇంకోరికి చూడకూడదు అనుకోవచ్చు. కానీ ఆమె యొక్క జీవితము యేసుక్రీస్తు యొక్క వంశవాళులో ప్రస్తావించబడ్డ జీవితంగా మారిపోయింది. ఎంత అద్భుతం ఇది! ఆమె జీవితం ఈరోజు ఆ కష్ట పరిస్థితులు, ఆ ఇబ్బంది పరిస్థితులు, ఆ బాధ పరిస్థితులు ఒకవేళ మనం ఫేస్ చేయవలసి వచ్చినప్పుడు సంతోషంగా ఫేస్ చేయండి, ఆనందంగా ఫేస్ చేయండి. ఎందుకంటే వాటన్నిటికీ మించిన బహుమానం ప్రభువు దగ్గర మనకు ఉంది.